హాయ్ బంగారాలు, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకోండి, అలా ఒక లైక్ చేయండి. విరహ వేదన, ఒక అమ్మాయి జీవిత గాథ. మల్లిక వరండాలో మంచం తీసుకెళ్లి పెరట్లో వేసింది. అలసిన శరీరంతో నడుము వాల్చింది. పెరట్లో తీగమల్లె చెట్టు, గుండుమల్లె చెట్టు ఏంటక్క కనిపించట్లేదు అని అడిగినట్టు, సన్నజాజి చెట్టు, విరజాజి చెట్టు నీతో పాటు బావ రాలేదేంటక్కా అని అవి అడిగినట్టు, సంపంగి, నైట్ క్వీన్, లిల్లీ పొద అక్క మేము సిద్ధం, మీరు సిద్ధమేనా అని గుబాలింపులు వెదజల్లుతున్న వేళ మల్లిక గుండె బరువై కంట్లో నీరు నిండుకొని మీకేమని నేను సమాధానం చెప్పాలి? మీ పరిమళానికి నా మనసు బరువై నా వయసు పులకించే వేళ నా ఈ 22 సంవత్సరముల నా విరహ వేదన తీర్చేది ఎవరు అంటూ మల్లిక భర్తను ఊహించుకుంటుంది. ఆగు బావా అని మళ్ళీ అంటుంటే, వాసు ఏందే ఆగు, ఊరకే ఆగు ఆగు అంటావు? మల్లిక బావా నీకు పద్దాక అదే పనా అని గారాలు పోయింది. వాసు వయసులో ఉన్న మనం సరదాగా ఉండకపోతే ఎవరుంటారే అని మల్లిని అల్లుకుపోతున్నాడు. మల్లిక నీకు అలాగే ఉంటది బావా, పక్కింటి కోమలి ఏందే ఆ ముఖం, అద్దంలో చూసుకున్నావా? ఆ బుగ్గలు చూసుకో అద్దంలో ఒకసారి. ఎంత ఇష్టమైన నీ బావ అయితే మాత్రం చూసేవాళ్ళు ఏమంటారు? కొంచెం నీ మొగుడికి బ్రేకులు వెయ్యి. అందరి ముందు మొహం చూపించాలంటే పరువు పోతుంది బావా అని బ్రతిమాలుతుంది. వాసు దాని ముఖం, దాని మొగుడు చెయ్యలేనిది చెయ్యట్లేదు అని దాని బాధ అంతా, అందుకే అలా అంటాది అని కొంటెగా అన్నాడు. మల్లిక కొంచెం కూడా ఊపిరాడనివ్వవా బావా నువ్వు అంటుంటే, వాసు ఊపిరి పోస్తా పట్టు అంటూ మల్లిక పెదవులతో తన పెదవులను జత చేశాడు. పెదవులు 2 నాలుకల సయ్యాటలో ఒకరి అమృతం ఒకరు సేవించి తరువాత పెదవులు వదిలి మల్లిక కళ్ళల్లోకి వాసు మన్మథ బాణాలు సంధించున్న వేళ మల్లిక ఇదేనా ఊపిరి పోయటం అంటే బావా అని అన్నది. వాసు మరింకెలానే? మల్లిక నాకు కాసేపు రెస్ట్ ఇవ్వు బావా ప్లీజ్ అంటుంది. వాసు మరీ నువ్వు ఇంత దద్దివేందే, వయసులో ఉన్నవాళ్ళము అంటుంటే, మల్లిక నీకు అలాగే ఉంటది బావా, నీకు తగ్గదు, నీ కింద నేను నలిగిపోయి వాడిపోతున్నా బావా. వాసు ఓ తింగరి, ఈ వయసులో సరసాలు ఆట, మనసులు ఒకటైన ఆట, నా తనువుకు నువ్వు అంటూ రెండోసారి యుద్ధానికి సిద్ధం చేస్తున్నాడు. మల్లిక తలలో జాజుల పరిమళం ఆస్వాదిస్తూ, నా మల్లి కోసమే పుట్టిందే ఆ జాజి మల్లి చెట్టు, ప్రతిరోజు 4 మూరల పూలు పూస్తూ బావ కోసం పెట్టుకో అక్క, బావ చేతిలో నలగని మాకు నీకు విలువ ఎక్కడిది అన్నట్టు లేదే అంటూ మల్లిని అల్లుకుపోతూ 2 చేతులు మల్లిక నాభి చుట్టూ ముగ్గులు వేస్తూ చేతితో నడుము కొలతలు కొలుస్తూ నడుంపై వీణలు మీటుతున్న వేళ మల్లికకు మైకం కమ్మి బావా అని మత్తుగా మూలిగింది. వాసు వైపు అమాంతం తిరిగి వాసు పెదవులు అందుకున్నది. అలాగే ముద్దును కొనసాగిస్తూ మంచం మీదికి చేర్చి తనపై చేరాడు. మల్లికకు తన హృదయము బరువై ఎగసి పడుతున్న తనువు మనసు వాసుకి సవాల్ విసురుతున్నవి. సవాల్కు నేను సిద్ధం అన్నట్టు వాసు వాటిని లాలించి పాలించి మర్దించి సృజించి నా వేళ మల్లిక ఈ లోకంలో లేదు. వాసు మైకంలో మునిగి బావా 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 అని జపం చేస్తుంది. మల్లిక ఎదపరువాలకు న్యాయం జరిపి నాభి అందాలను తిలకిస్తూ నాభి లోతులను కొలుస్తూ తన అమృత భాండాగారాన్ని అక్కడే దాచినట్టు వెతుకులాట మొదలుపెట్టి మొత్తం తన సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తూ తనలోకి చేరటానికి తన కళ్ళల్లోకి చూశాడు. తన కళ్ళు నీదే ఆలస్యం, నీ చేతిలో నేను నలిగిపోవటానికి సిద్ధం అని కనురెప్పలు మత్తుగా పిలిచాయి. నిదానంగా తనలోకి చేరి అణువణువు తన సొంతం చేసుకుంటూ మల్లికను స్వర్గంలోకి తీసుకువెళ్ళి విరహంతో విహారయాత్ర మొదలుపెట్టి ఇద్దరూ ఆనంద డోలికలలో తేలిపోతూ ఒకరి నుంచి ఒకరు సుఖతీరాలు చేరారు. పోరాడి యుద్ధాన్ని
ఓటమి లేని గెలుపుతో సుఖతీరాలను చేరారు. అలసి సొలసి చిరుసేదల మధ్య తనువులు తడచి వాసు గుండెపై తలపెట్టి కనులు మూసుకుని వాసు గుండె సవ్వడి వింటూ వినసాగింది. వాసు మళ్ళీ మంచినీళ్ళు అనటమే ఆలస్యం. గబగబా లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంట్లోకి వెళ్ళింది. మల్లికకు వాసు మేనత్త కొడుకు. చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించింది. మల్లిక ప్రాణంగా ప్రేమించిన వాసు అంత ఈజీగా ఏమీ దొరకలే. మల్లిక ఒక యుద్ధమే చేసింది వాసును దక్కించుకోవటానికి. అంత పోరాడి గెలిచి వాసును దక్కించుకుంది. మల్లిక ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి బాటిల్ తీసుకుని పోయి ఇదిగో బావా నీళ్లు అని చేతికిచ్చింది. వాసు బాటిల్ అందుకొని బాటిల్ మొత్తం ఖాళీ చేసి మల్లిక చేతిలో పెట్టాడు. మల్లిక అంత కష్టపడటం అవసరమా, ఇన్ని నీళ్లు తాగటం అవసరమా అని చిరుకోపం చూపించింది. వాసు నా తింగరి మళ్ళీ ఈ కష్టంలో ఉన్న ఆనందమే వేరు అనుకుంటా అంటూ వాష్రూంలోకి వెళ్ళాడు. ఫ్రెష్ అయ్యి బయట పెరట్లో తాము వేసుకున్న మంచం వద్దకు చేరాడు. అలసిన శరీరంతో ఆదమరచి మల్లిక నిద్రవుతున్న వేళ, పెరటిలో రకరకాల పరిమళ భరితమైన పువ్వులు గుబాలించు వేళ, చల్లని గాలి వీచువేళ, ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశవంతముగా కనపడే వేళ, తన హృదయ దేవేరిని కంటి నిండా నింపుకొని నైట్ క్వీన్ పరిమళం రారమ్మంటూ పిలిస్తే చెట్టు దగ్గరికి వెళ్ళి గుప్పెడు పూలు కోసుకుని ఒక్కటిగా మల్లి మీదికి విసురుతా మల్లికను మేల్కొల్పటానికి తన ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టాడు. మల్లిక కళ్ళు భారంగా తెరిచి చూసి ఒకప్పుడు నన్ను వద్దన్న బావేనా ఇంత ప్రేమ కురిపించేది? ఇది నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అని వాసుని కళ్ళల్లో నింపుకుంది. అలా మేల్కొన్న మల్లికను కోడి కూచే జాము దాకా వదలక తను ఆమె సొంతమవుతూ ఆమెను తన సొంతం చేసుకుంటూ ఆదమరచి నిద్రపోయారు. ఇంట్లో నుంచి చిన్న పిల్ల ఏడుపు వినిపించగానే గత జ్ఞాపకాలలో నుంచి బయటికి వచ్చిన మల్లిక కళ్ళు తుడుచుకొని ఇంట్లోకి పరిగెత్తింది. వాసుకు కొంచెం దూరంగా బెడ్ మీద తన 2 ఏళ్ల కూతురు దివ్య నిద్రలో ఏడుస్తుంది. పక్కన వాసు టాబ్లెట్ల ప్రభావంతో ఆదమరచి నిద్రపోతున్నాడు. వాసుని చూసి మల్లిక ఒక భారమైన నిట్టూర్పు వదిలి తన చిన్న కూతుర్ని తీసుకుని గుండెలపై వేసుకుని పక్క రూంలోకి చూసింది. వాళ్ళ అత్త పక్కలో పడుకున్న తన 4 ఏళ్ల కూతురు రమ్యని చూస్తూ అక్కడ నుంచి పెరట్లోకి వెళ్ళి మంచంపై వాలి కూతుర్ని గుండెలపై వేసుకుని జోకొట్టింది. గత 10 రోజులుగా శరీరము మనసు అలసినా కానీ నిద్ర రావటం లేదు, ముద్ద మింగుడు పడటం లేదు. నా జీవితం ఎటుపోతుంది అని ఆలోచిస్తా ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. మల్లిక ఆ రాత్రి ఎప్పటికో పడుకున్న వేకువజామున కళ్ళు భారమై కలతగా నిద్రపోయింది. ఎప్పుడు లేచినట్టు 5 గంటలకే లేచి ఇంటి ముందు ఊడ్చి చల్లి ముగ్గు పెడతా అల్లరిగా వాసు అన్నమాట గుర్తు చేసుకుంది. మా ముద్దు గుమ్మ ముగ్గు పెడితే ఇంటికే అందం వస్తదే. ఓ బావా పొద్దున్నే మొదలు పెట్టావా అని కిలకిలా నవ్వి వెనకకు చూసింది. అక్కడెవరూ లేరు. భారమైన మనసుతో ముగ్గు గిన్నె పట్టుకొని లోనికి వచ్చింది. మంచం మీద వాసు ఆదమరచి నిద్రపోతున్నాడు. ఇంట్లో ఎవ్వరూ లెగలేదు. చక్కగా స్నానం చేసి పూజ గది శుభ్రం చేసుకుని పూజకు కావలసిన పూల కోసం పెరట్లోకి వెళ్ళింది. రకరకాల వర్ణాలతో మందారం, నందివర్ధన, 100 వరాలు, ముద్దబంతులు, పారిజాతములు తెల్ల వస్త్రముల వలె పరుచుకొని మేము పూజకు సిద్ధం అని ఎదురుపడినవి. మల్లిక అత్తగారిల్లు, ఇల్లు, పెరడు కలిపి 10 కుంటలు ఉంటుంది. ప్రశాంతమైన ఉదయపు వాతావరణం, చక్కటి పూల వాసన మనసుకు ప్రశాంతత చేకూరిస్తే ఎదురు గడపబోయే జీవిత ప్రయాణం భయపెట్టింది. భయపడినంత మాత్రాన జరిగేది ఆగదు కదా. అందుకే పూలు ఏరి కోరి కోసుకొని పూజ గదికి వచ్చి పూజ పూర్తి చేసుకొని కళ్ళు మూసుకొని గత జన్మలో ఏ భార్యాభర్తలను విడదీసిన పాపం కట్టుకున్నానో ఆ పాపానికి నాకు 100 ఏళ్ల శిక్ష బతికి ఉండగానే విధించినందుకు దాన్ని ఎదిరించి నిలబడే ధైర్యాన్ని ఇవ్వు తండ్రి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఒక పువ్వు తలలో పెట్టుకుంటుంటే అక్క అని బయట నుంచి పిలుపు వినపడింది. ఆ వస్తున్నా చిట్టి అని బయటికి వెళ్ళింది మల్లిక.
అక్క, మీరు ఊరు నుంచి వచ్చారని అమ్మ పాలు ఎక్కువ పంపింది అని ఒక అమ్మాయి పాలు పట్టుకొని వచ్చింది. మల్లిక, నేనే మీ అమ్మకు చెప్పాను అంటూ పాలు తీసుకుంటుంది. ఆ అమ్మాయి, వాసు అన్నకి ఎలా ఉంది అక్క అన్నది. మల్లిక, హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాము, ఇంట్లో పడుకున్నారు అని వెళ్ళబోతుంటే ఆ అమ్మాయి, వాసు అన్న త్వరగానే కోలుకుంటాడులే అక్క, నీ ముఖం ఇలా చూస్తే బాధగా ఉంది, ఎప్పుడు కిలకిలా నవ్వుతూ ఉండేదానివి అంటూ వెళ్ళిపోయింది. మల్లిక, భగవంతుడు నా నవ్వుని లాక్కెళ్ళిపోయాడు అని బాధపడుతూ పాలు తీసుకుని వంటగదిలోకి వెళ్ళి పాలు స్టవ్ మీద చిన్న పొయ్యి మీద సిమ్లో పెట్టి పిల్లల దగ్గరికి నడిచింది. ఎవ్వరూ లెగలే. పిల్లలిద్దరినీ లేపి బ్రష్ చేయించి పాలు పోస్తుండగా అత్తగారు లేచారు అని, అత్తయ్య, మీ అబ్బాయిని లేపండి, టీ పెట్టుకొని వస్తా అన్నది. లేవలేదా వాడు అని కామాక్షి గారు అడిగారు. మల్లిక, లేవలేదత్తయ్య అంటూ పిల్లల పనులు చూస్తుంది. కామాక్షి కొడుకు గదిలోకి వెళ్ళి కొడుకుని కళ్ళ నిండా చూసుకొని గుండె చెరువు చేసుకున్నది. ఎలాంటి నా కొడుకు జీవితం ఎలా తయారైంది? ఎందుకు భగవంతుడా మాకిన్ని బాధలు పెట్టావు? కట్టగట్టుకొని చచ్చిపోదామంటే ఇద్దరు పసిపిల్లలను ఎదురుగా పెట్టావా? ఏంటయ్యా నీ లీలలు అని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది లోపల. 25 సంవత్సరముల కొడుకుని జాగ్రత్తగా లేపి బ్రష్ చేయించి తాను బ్రష్ చేసింది. ఇంతలో మల్లిక టీ తెచ్చి చెరొక గ్లాస్ ఇచ్చింది. వాసు మల్లిక చేతి వైపు కూడా చూడకుండా గ్లాస్ తీసుకున్నాడు. మల్లిక నిశ్చేష్టంగా నిలబడి గతం గుర్తు చేసుకుంది. బావా, ఇదిగో టీ. నాకు ఈ టీ వద్దే అని టీ గ్లాస్ చేతిని గట్టిగా పట్టుకొని గ్లాస్ పక్కకు పెట్టి అమాంతంగా మల్లిని లేపి బెడ్ మీద పడుకోబెట్టి తనపై చేరిపోయాడు వాసు. మల్లిక, అబ్బా ఆగు బావా, టీ చల్లారిపోతుంది. వాసు, ముందు అమృతం సేవించినాక అని పెదవులను దశ చేశాడు. మల్లికకి ఊపిరి భారమై ఉక్కిరి బిక్కిరి అయ్యేటప్పుడు నవ్వుతూ వదిలి, ఇప్పుడు టీకి మరింత టేస్ట్ వస్తదే అంటూ మల్లికకు కన్ను కొట్టి వాసు టీ తాగుతున్నట్టు. అలా ఒకప్పుడు వాసుని గుర్తు చేసుకుంటున్న మల్లికను చిన్న కూతురు చీర కొంగు లాగుతూ అమ్మా అమ్మా అని పిలుస్తున్నప్పుడు గత జ్ఞాపకాల నుంచి బయటికి వచ్చింది. పాపని ఎత్తుకొని గ్లాస్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. వాసుకి అర్థమైంది మల్లిక ఇప్పుడు ఆమె ఏమీ ఆలోచించిందని. వాసు కూడా బాధగా స్నానానికి వెళ్ళిపోయాడు. గత 10 రోజుల నుంచి హాస్పిటల్లో అందరూ ఉన్నందున ఇల్లు శుభ్రం చేసుకుని వంట చేసి అక్కడ పెట్టేసింది. మీరు తినేయండి అత్తయ్య, నేను బట్టలు ఉతికిన తరువాత తింటాను. వారం బట్టలు ఉతికి పెరట్లో ఆరేసి లోపలికి వస్తుండగా పక్కింటి కోమలి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి వాసుని పలకరిస్తున్నారు. మల్లిక పెరట్లోకి వెళ్ళి ఒక నిమ్మపండు తెచ్చి మజ్జిగ కలిపి అందరికీ ఇచ్చింది. తాగిన గ్లాసులు తీసుకుని వంటగదిలోకి వెళుతుండగా మల్లికతో పాటు కోమలి కూడా నడిచింది. అంట్ల గిన్నెలు అన్ని పెరట్లో పట్టుకుపోయి నల్ల దగ్గర పెట్టి వెనుకకు తిరిగి కోమలిని పట్టుకొని ఎక్కి ఎక్కి ఏడ్చింది. కోమలికి ఏమైందే? మళ్ళీ వాసు బాగానే ఉన్నాడుగా, ఎందుకంత ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావు? కోమలి మల్లికనే కౌగిలించుకొని వెన్ని నిమిరి ఎంత ఓదార్చినా మల్లిక ఏడుపు ఆపటం లేదు. ఏమైంది మళ్ళీ? నాకు చెప్పకూడదా? చెప్పు నీ బాధ ఏంటో అని ఓదార్చసాగింది. మల్లిక కోమలిని వదిలి చీర కొంగుతో కన్నీళ్లను తుడుచుకుంటూ, ఏమీ లేదు, నా బాధ నీతో తప్ప ఎవరితో పంచుకుంటా? నా చిన్ననాటి స్నేహితురాలివి, నాకంటూ ఉన్న ఏకైక ఆప్తురాలివి. నీకు తప్ప నేను ఎవరికి చెప్పుకుంటా నా బాధ? కానీ ఇప్పుడు కాదు, ఇక్కడ చెప్పే సమయమూ కాదు. పనిలోకి పోయినప్పుడు చెప్తా. భగవంతుడు నాకు అన్యాయం చేసిండు కోమలి అని ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే ఇంతలో కోమలి పిల్లలు అమ్మ నాన్న రమ్మంటున్నాడు, పద పోదాం అని కోమలిని తీసుకెళ్లారు. కోమలి, ఏమైంది? వాసు బాగానే ఉన్నాడు, మల్లిక అంతలా ఏడుస్తుంది. పాపం వాసును చేసుకోవటానికి ఒక యుద్ధమే చేసింది అని కోమలి మల్లి గురించి ఆలోచిస్తుంది. ఇద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి 10 చదివారు. కామాక్షి ఇంటి పక్కన గిరితో కోమలి పెళ్లి కామాక్షి చేసింది. కోమలికి పెళ్ళైంది కానీ మల్లికకి అప్పటికింకా కాలేదు. అక్కడ కోమలి ఇంట్లో పరిస్థితి బాగాలేక
కామాక్షి ఇంటి పక్కన గిరిని కామాక్షి అన్న ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పక్కన ఉన్న కోమలిని మాట్లాడి మధ్యవర్తిగా కామాక్షి పెళ్లి చేసింది. కోమలి పెళ్లి తర్వాత మల్లిక తల్లిదండ్రులు కోమలి అత్తగారి ఇంటికి వచ్చి కోమలిని అక్కడ ఉంచి, మల్లిక తండ్రికి కామాక్షి సొంత చెల్లెలు. మల్లిక తండ్రికి చెల్లెలు కొడుకుని ఇవ్వాలి ఉంది, కానీ ఆమె అస్సలు ఇష్టపడటం లేదు. అయినా ఒక మాట అడగాలి అని కామాక్షి ఇంటికి వచ్చారు. కోమలిని అత్త ఇంట ఒక పూట భోజనం చేసి పక్కనే కామాక్షి ఇంటికి వెళ్ళారు. కామాక్షి మల్లిక తండ్రి చెల్లెలు కాబట్టి ఆ రోజు అక్కడే ఉన్నారు. వాసు వస్తా వస్తా మామయ్య అత్తయ్య బాగున్నారా అని అడిగాడు. వాళ్ళ మంచి చెడ్ల మాట్లాడుకున్నాక వాసు అమ్మ నేను పట్నం వెళ్ళాలి, అన్నం పెట్టు వెళ్ళిపోతాను అని అన్నాడు. వాసు వచ్చిన దగ్గర నుంచి మల్లిక తన బావని కంటి నిండా మనసు నిండా నింపుకుంటుంది. మల్లిక వాసుని చిన్నప్పటి నుంచి మహా ఇదిగా ఇష్టపడుతుంది. కానీ వాళ్ళ కామాక్షి అత్త కాస్త గయ్యాడిదని మల్లిక వాళ్ళమ్మ జానకి ససేమీరా వాసుకి ఇయ్యటానికి ఫస్ట్ నుంచి ఇష్టపడటం లేదు. కామాక్షి గారు కూడా మల్లిక పెద్ద అందంగా ఉండదు, వాళ్ళ అన్నని గట్టిగా కట్నం అడగలేదని, వాళ్ళకి ఈడు జోడు బాగుండదని ఒక్క మాటతో చెప్తుంది. వాసు మంచి హైట్, కలరు, చక్కటి శరీర సౌష్ఠం కలిగిన తెల్లగా అందంగా ఉంటాడు. మల్లిక కాస్త రంగు తక్కువ, హైట్ పర్సనాలిటీ బాగానే ఉంటుంది కానీ రంగు తక్కువ అని తన కొడుకుకు సరిపోదని కామాక్షి అభిప్రాయం. వాసు అన్నం తిని పట్నం వెళ్ళిపోయాడు. మల్లికని ఒకసారి కూడా చూడలే. తర్వాత మల్లిక తండ్రి కామాక్షిని వాసుకి మల్లికకి పెళ్లి గురించి అడిగాడు. వాసుకి 20 సంవత్సరాలు, అందుకనే కామాక్షి వాడికి ఇప్పుడే పెళ్ళేంటి అన్నయ్య, ఇప్పుడప్పుడే చెయ్యను అని సున్నితంగా తిరస్కరించింది. చేసేదేమీ లేక మల్లిక తల్లిదండ్రులు ఊరికి వెళ్ళిపోయారు. మల్లిక ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ బావ తలుపులతోటి నిద్రకు దూరమైంది. వాసుని ఈ జన్మకు నేను మర్చిపోలేనని బాధతోటి కామాక్షి అత్త నాకు బావకి పెళ్లి చేయటం జరగదని మనాదిగా ఉంటుంది. మల్లిక వాళ్ళ అత్త ఊరు నుంచి వచ్చాక అన్నము తినక బెంగగా ఉంటుంది. ఇటు కోమలి లేదు, అటు బావతో పెళ్లి అవుతుందో లేదో తెలియదు. వాసు మీద ప్రేమని ఎవరికి చెప్పుకోవాలో తెలియక కోమలికి ఫోన్ చేసి మా బావ ఏం చేస్తున్నాడు, మా బావ ఎలా ఉన్నాడు అని వాసు బాగోగులు కనుక్కుంటుంది. కోమలి మీ బావ బాగానే ఉన్నాడే, నువ్వెందుకే పదే పదే అడుగుతున్నావు అని ఒకరోజు నిలదీసింది. మల్లిక కోమలికి చెప్పక తప్పలేదు. బావ మీద పంచ ప్రాణాలు పెట్టుకున్న అత్తమ్మ అయితే నన్ను ఆ ఇంటి కోడలుగా చేసుకోవటానికి ఇష్టపడటం లేదు. బావ లేకుండా నేనుండలేను, వేరే పెళ్లి చేసుకోలేను. బావకు కనుక వేరే పెళ్ళి అయితే నేను చనిపోవటమే జరుగుతుంది. బావని వదిలి వేరే పెళ్ళి అయితే చేసుకోను అని తన మనసులో మాట కోమలికి చేరవేసింది. కోమలితో మల్లిక వాసు గురించి మాట్లాడుతుంటే మల్లిక వాళ్ళమ్మ జానకమ్మ విని మల్లికను చితక బాధింది. వాళ్ళు వద్దు అంటుంటే వాసు మీద మనసు పెట్టుకోవటం తప్పు కదా అని ఈడొచ్చిన ఆడపిల్ల అని కూడా చూడకుండా బాగా కొట్టేసింది. మల్లికి ఆ క్షణం చనిపోతే బాగు అనిపించింది. వాళ్ళ అత్త మాటలకి, తల్లి చేస్తున్న పనులకి. మల్లిక మనసు విరిగిపోయింది. జీవితం మీద ఆశలు వదిలేసుకుంది. అన్నం తినటం బంద్ చేసింది. జ్వరంతో మంచం ఎక్కింది. మల్లిక వాళ్ళ నాన్న మల్లికను చూసి విలవిలలాడిపోయాడు. చెల్లె కొడుకు చేసుకోనంటుంది, పెళ్ళం వాసుకి ఇవ్వనంటుంది. భార్య మధ్యన, చెల్లి మధ్యన మల్లికతో పాటు మల్లిక కన్న తండ్రి కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయుడయ్యాడు. మల్లిక చిక్కి సగమైనది. కోమలి మొదట కాన్పు అని పుట్టింటికి వచ్చింది. మల్లిక వాలకాన్ని చూసి కోమలి బోరుమని ఏడ్చేసింది. కడుపుతో ఉన్న పిల్ల ఏడవకూడదు అని జానకి ఓదార్చి మల్లికకు ఎవన్నో ఒకళ్ళని కట్టబెడితే అదే మూసుకొని పడి ఉంటుంది అని జానకి గారు అన్నారు. కోమలికి మల్లికని చూస్తే బాగా జాలేసింది. కోమలి మల్లిక వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాలు గిరికి చేరవేసింది. కొంచెం వాసు మనసు మెత్తబడేలా గిరికి చెప్పమని చెప్పింది. గిరి కోమలితో మనం చెప్తే వింటారా, ఎవరిష్టాలు వాళ్ళకి ఉంటాయి కదా. గిరితో కోమలి ఒకసారి చెప్పి చూస్తే ఏమవుతుంది, వీలైతే నీతో పాటు ఓసారి వెంటబెట్టుకొని రండి ప్లీజ్ అంది అని పతిమాలింది. గిరి కోమలితో సరే అని వస్తానంటే తీసుకొని వస్తా అని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఆలోచించసాగాడు.
మల్లిక ప్రేమ విషయం గురించి మాట్లాడకుండా కోమలి డెలివరీ అయినాక తీసుకుని వెళదామనుకున్నాడు. ఒక 20 రోజులలో కోమలికి ఒక బాబు పుట్టాడు. గిరి వాసుతో కోమలిని చూసి వద్దామని నాకు తోడుగా రమ్మని అడిగాడు. వాసు, నేనెందుకన్నా, మీరు వెళ్ళి రండి అని అన్నాడు. నా కొడుకుని చూడటానికి రావా అని గిరి అన్నాడు. సరేలే అని ఆ రోజు కోమలి ఇంటికి గిరి వాసు బయలుదేరారు. ఇంటికి వెళ్ళినాక ఇద్దరు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళారు. కోమలి గిరికి ఎదురొచ్చింది. వాసుని చూసి సంబరపడింది. మల్లిక విషయం తెలిసి వచ్చాడనుకుంది. రండి అని లోపలికి ఆహ్వానించింది. గిరి కొడుకుని చూసుకొని మురిసిపోయాడు. కోమలి తమ్ముడితో మల్లికకి కబురు పంపింది. మల్లిక ఇంట్లో జానకమ్మగారు లేకపోవటం వల్ల మల్లిక పరుగున కోమలి ఇంటికి వెళ్ళింది. గుమ్మం దగ్గర నిలబడి వాసుని కంటి నిండా నీటితోటి ప్రేమగా చూసింది. వాసుకి ఏమీ అర్థం కాల. మల్లిక ఏంటి ఇంత బక్కగా అయిపోయావు? అత్త తిండి పెడతలేదా నీకు అని అడిగాడు. వాసు ఏ రోజు మల్లికని ఇష్టంగా చూడలేదు, ప్రేమించనూ లేదు, అలాగని వద్దనుకున్నది లేదు. మామ కూతురు అని వరసైనది అని అనుకున్నాడు. కానీ కామాక్షి మాట మీరే ఆలోచన లేదు. అందుకే మల్లికను ఏ రోజు వేరే దృష్టితో చూడలే. వాసు అత్త తిండి పెడతలేదా అనగానే కోమలి గిరి వంక చూసింది. గిరి నేనేమి చెప్పలేదని సైగ చేశాడు. మల్లిక కళ్ళనీళ్లు తుడుచుకొని బాగున్నావా బావా, అత్త ఎలా ఉంది అని అడిగింది. వాసు అమ్మ బానే ఉంది, నేను బానే ఉన్నా. మామయ్య ఎలా ఉన్నాడు మల్లిక అని అడిగాడు. నేను బాగానే ఉన్నా అల్లుడు అనుకుంటూ మల్లిక వాళ్ళ నాన్న అక్కడికి వచ్చాడు. వాసు లేస్తా ఇక్కడ బాబును చూసి అక్కడికి వద్దామనుకున్నా మామయ్య అని అన్నాడు. కాసేపు అక్కడ ముచ్చట్లు పెట్టి మల్లిక వాళ్ళ నాన్న వాసు మనం ఒకసారి బయటికి పోయి వద్దాంరా అని బండెక్కించుకొని పొలంకేసి తీసుకెళ్ళాడు. ఒక పెద్ద చెట్టు నీడన కూర్చుని మల్లిక నాన్న వాసు నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి మామయ్య అని వాసు అన్నాడు. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లా. అదేంటి మామయ్య, నా దగ్గర మొహమాటం ఎందుకు? మల్లిక మల్లిక అని మల్లిక వాళ్ళ నాన్న నసుకుతుంటే వాసు అవును మామయ్య, మల్లిక ఏంటి అలా అయింది? అది వాసు మల్లిక నీ మీద బెంగ పెట్టుకున్నది. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా అని, లేకపోతే చస్తా అని మొండికేసింది. వాసు మరి అమ్మని అడగవచ్చు కదా మామయ్య, మల్లికను అంతలా ఎందుకు బాధ పెడుతున్నారు అని వాసు అన్నాడు. దానికి మల్లిక వాళ్ళ నాన్న అమ్మని అడగటమైనది, తను కాదనటమైనది. అసలు మా చెల్లికి మల్లికను చేసుకోవటం ఏమాత్రం ఇష్టం లేదని తెలిసినది. మేము మాట్లాడుకుంటే మల్లిక విన్నది. ఆ రోజు మీ ఇంటికి వచ్చినాక నీ మీద బెంగతో తిండి తిప్పల బంద్ చేసింది. నీ గురించి కోమలి దగ్గర విషయాలు కనుక్కుంటుందని మీ అత్త చూసి బాగా కొట్టింది. వాళ్లకు నువ్వు వద్దు అని కరాఖండిగా చెప్తే సిగ్గు లేకుండా బావా బావా జపం చేస్తున్నావని చితక బాధేసింది. బయట సంబంధాలు చూస్తుంది. అందుకే మల్లిక అలా అయిపోయింది. వాసు ఇంత జరుగుతుంటే నాకెందుకు తెలపలేదు మామయ్య? మల్లిక తండ్రి నీకు అంతో ఇంతో తెలిసే ఉంటది అనుకున్నా, అందుకే నీ దాకా తీసుకుని రాలే. నీకు ఇష్టం లేకుండా నీకు బలవంతంగా కట్టడం నాకు ఇష్టం లేదు. కానీ నా బిడ్డ బ్రతికేటట్టు లేదని ఒక్కసారన్నా చెప్పాలనుకున్నా. వాసు నీకు దాని పరిస్థితి అర్థమైతే, నీకు ఇష్టమైతే అమ్మకి ఎంత కట్నం కావాలో తల తాకట్టు పెట్టేనే తెచ్చిస్తా. నీ మనసులో ఉన్న మాట చెప్పు వాసు అని మల్లిక తండ్రి వాసుని ప్రాధేయపడినాడు. వాసు మల్లిక తన మనసులో మాట ఏ రోజు నాకు చెప్పలేదు మామయ్య. వద్దు అనుకోవటానికి ఏమీ లేదు. నేను ఎలాగైనా అమ్మని ఒప్పిస్తా, మీరు బాధపడకండి. అత్తయ్యని ఒప్పించే బాధ్యత మాత్రం మీదే. మల్లిక మాత్రం నాదే మామయ్య అని మాట ఇచ్చి అక్కడి నుంచి ఇద్దరూ బయలుదేరారు. మల్లిక తండ్రి ఆనందానికి అవధులు లేవు. నా బిడ్డ జీవితం బాగుపడబోతుందని ఎంతో మురిసిపోతున్నాడు. మల్లిక తండ్రి వాసు కోమలి ఇంటికి వచ్చారు. మల్లిక తండ్రి ఆనందంతో మల్లికను రా తల్లి ఇంటికి వెళ్దాము, రా వాసు మనం ఇంటికి వెళ్దాము అని వాసుని కూడా పిలిచారు. దానికి వాసు మావయ్య మీరింటికి వెళ్ళండి, నేను మల్లికను తీసుకొని వస్తా అని చెప్పాడు.
దానికి మల్లిక తండ్రి సరేనని ఆనందంతో వెళ్ళిపోయాడు. వాసు లోనికి వస్తుంటే మల్లికకి గుండె అలజడిగా అనిపించింది. మల్లిక మెల్లిగా అలానే గోడకు ఆనుకొని చూస్తుంది. ఆ గోడ పక్కనే వేరే రూమ్కి దారి ఉన్నది. వాసు అక్కడ కోమలిగిరి ఉన్నారని కూడా చూడకుండా మల్లిక నడుంపై చెయ్యి వేసి గది లోపలికి తీసుకువెళ్ళాడు. డోర్ మెల్లిగా కాలుతో నెట్టాడు. వాసు మల్లిక నడుంపై ఎప్పుడైతే చెయ్యి వేశాడో మల్లిక ఈ లోకంలోనే లేదు. తన బావ తన దగ్గరికి ఇలా వస్తాడని ఊహించనే లేదు. బిగుసుకొని పోయిన మల్లిక కనులలోకి చూస్తూ వాసు కళ్ళు ఎగరేశాడు. మల్లిక ఉక్కిరి బిక్కిరి అయింది. మల్లిక కళ్ళు పెద్దగా చేసి చూస్తుంటే ఆ చూపులకి వాసు, ఏమి నన్ను ప్రేమిస్తే నాకు చెప్పవా? నన్ను ప్రేమించిన సంగతి నాకు తప్ప ఊరంతా చెప్పావు గాని నాకు చెప్పటానికి ఏం మాయరోగం అని మల్లిక బుగ్గలు వత్తుతున్నాడు. మల్లికకు వాసు తన శరీరాన్ని తాకుతున్నాడు అన్న ఊహ ఇది నిజమా కళ అనే ఒక భ్రమ అసలు ఏమీ వింటుందో కూడా అర్థం కావటం లేదు. మల్లిక షివర్ అవుతుంటే మల్లిక పెదవులను వాసు పెదవులతో లాక్ చేశాడు. మల్లిక గుడ్లు తేలేసింది. తనకేమి జరుగుతుందో తనకే అర్థం కాని మైకం. తన మనసైన వాడు తన ఎదురుగా. తను చేస్తున్న పనులకు ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఊపిరి భారమై మల్లిక కంట్లో నుంచి ఆనంద బాష్పాలు జలజలా రాలుతున్నాయి. ఆ కన్నీళ్లను చూసిన వాసు పెదవులు వదిలి, నేనేమైనా తప్పు చేస్తున్నానా? నీకిష్టం లేదా మళ్ళీ అని అడిగాడు. వెంటనే మల్లిక తన పెదవులతో వాసు పెదవులను అందుకుంది. తన ప్రేమను మొత్తం ముద్దులో చూపింది. ఆ పూట మల్లిక ఆనందానికి అవధులు లేవు. సృష్టిలో తనకంటే అదృష్టవంతురాలు లేదు అని అంత మురిసిపోయింది. కోట్లు ఇచ్చినా పొందలేని ఆనందాన్ని తన సొంతం చేసుకుంది. మల్లిక నిదానంగా వాసుని వదిలింది. వాసు, ఇప్పుడు చెప్పవే, నాకెందుకు చెప్పలేదు? అది బావా, చిన్నప్పుడు చెప్తేనేమో అది ప్రేమ కాదు అంటారు. 10వ తరగతి అయిపోయాక నీకు నేను చెప్పాలని చాలా ఆరాటం. కానీ మీ ఇంటికి వచ్చిన రోజు చెబుదామనే నీ దగ్గరికి రాబోతుంటే అత్త నీతో మాట్లాడే మాట విన్నా. ఆ రోజు అత్త నీతో, మీ మామయ్య నీకు పిల్లని ఇవ్వాలని అడగటానికే వచ్చాడు, కానీ నాకైతే మల్లిక ఏమాత్రం ఇష్టం లేదు. నీకు తండ్రి లేడు, మామయ్యకి పెద్ద ఆస్తిపాస్తులు లేవు, అందుకే నువ్వు పట్నం వెళ్ళు, వాళ్ళు వెళ్ళేదాకా రాకు. దానికి వాసు, నీకెలా ఇష్టం అనిపిస్తే అలా చెయ్యమ్మా, నీ మాటకు నేను అడ్డు చెప్పను అని వెళ్ళిపోయావు కదా నువ్వు అంటుంటే వాసు, అంటే ఆ రోజు నువ్వు అక్కడే ఉన్నావా? అవును బావా, అక్కడే ఉన్నా. అప్పుడు నా ప్రేమ విషయం చెప్పినా మీ అమ్మని కాదని నన్ను చేసుకుంటావని నాకు నమ్మకం లేదు. నీకు చెప్పి నీతో కాదనిపించుకుని ఇంకా దూరం అయ్యే దానికంటే నా ప్రేమని నాలో సమాధి చేసుకుని చనిపోవాలనుకున్నా అని మల్లిక అనగానే మల్లిక పెదవుల మీద చెయ్యి పెట్టి, ఆ రోజు ఏదో వరసైన వాళ్ళం సంబంధం అడిగారని అనుకున్నా, కానీ నువ్వు ఇంతలా నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలియదు కదే. ఇంత ప్రేమించే అమ్మాయిని ఏ మగవాడు వదులుకోడు పిచ్చిదాన. సరేలే, నేను మా అమ్మని ఎలాగో ఒప్పిస్తా, ఇక నువ్వు నా దానివి, సరేనా అని కొంటెగా నవ్వాడు. మల్లిక చిరు సిగ్గులతో తల ఊపింది. ఇద్దరూ బయటికి వచ్చారు. మల్లిక వాసులను చూసి గిరి కోమలి నవ్వుకున్నారు. మల్లిక వాసు వెనకాల సిగ్గుతో దాక్కున్నది. కోమలి ప్రాణంగా ప్రేమించి దక్కించుకుని సిగ్గుపడతావేమిటి అని అల్లరి చేసింది. గిరి, వాసు, కోమలి, మల్లిక అందరూ కాసేపు మాట్లాడుకొని వాసు మల్లిక ఇంటికి పయనమయ్యారు. మల్లిక తండ్రి మహా ఆనందంతో ఇంటికి చేరుకునేసరికి జానకి, ఏందయ్యో మహా హుషారుగా ఉన్నావు అని అడిగింది. దానికి మల్లిక తండ్రి జానకి ముఖమును చూస్తూ, నేను నా బిడ్డ సంతోషంగా ఉంటే ఓరవలేని దానివి కదా, ఇప్పుడు చెప్తున్నా విను. వాసు ఇక్కడికి వస్తాడు, వాసుకి మల్లికనిచ్చి నేను పెళ్లి చేస్తాను. నాకు నా బిడ్డ సంతోషమే ముఖ్యం. ఇందులో అడ్డంగా రావాలని చూస్తే అడ్డంగా నరికేస్తా. పిల్ల మనసు పడిన వాడికి ఇవ్వకుండా ఎవరికో కట్టబెట్టి దాని గొంతు కొయ్యలేను. ఏమైనా ఉంటే నేను నా చెల్లి చూసుకుంటాము. మూసుకొని పెళ్ళయ్యే వరకు ఉండకపోతే ఒంటరిగా మిగిలిపోవలసి ఉంటుంది. ఖబర్దార్ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. జానకి బిత్తరపోయి,
మనసులో దాని సంతోషం కంటే నాకు మాత్రం ఏముంటది అయ్యా? నీ పిచ్చి గాని మీ చెల్లి దాన్ని బ్రతకనియ్యదని నా బాధ. నన్ను మీరెప్పటికీ అర్థం చేసుకోలేరు అని మనసులో వాపోయి, చిత్తం దొరగారు, మీరు మీ చెల్లిగారు ఎక్కడైనా ఊరేగండి, నేను ఈ పెళ్లికి అడ్డు రాను. వాసు మీద నాకేమైనా శత్రుత్వమా ఉందా అని ఇంట్లోకి వెళ్ళిపోయింది. మల్లిక తండ్రి, అదేంది ఇంత సింపుల్గా చెప్పి వెళ్ళింది? ఏదో బీభత్సమైన గొడవ చేస్తుందనుకున్నా కదా. అంత సింపుల్గా డీల్ చేసినందుకు తనకు తానే భుజం చరుచుకున్నాడు. కాసేపట్లో వాసు మల్లిక ఇంటికి చేరారు. మల్లిక తండ్రి మేనల్లుడికి చేయవలసిన మర్యాదలు చేసి అమ్మని ఒప్పించాక నాకు కబురు చెయ్యి అని వాసుని బసెక్కించి వచ్చాడు. ఆ రోజు నుంచి మల్లిక ఆనందానికి అవధులు లేవు. వాసు తల్లి కామాక్షి కొడుకు కాదనడు అని బయట వేరే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి ఖాయం చేసుకున్నది. ఈ విషయం వాసుకు తెలియదు. వాసు ఇంటికి వచ్చినాక కామాక్షి గారు కొడుకుకు సంబంధం విషయం చెప్పింది. వాసుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నన్ను ఒక్క మాట కనుక్కోకుండా అలా ఎలా మాటిచ్చావమ్మా అని అన్నాడు. అమ్మాయి బాగుంది, కట్న కానుకలు ఇస్తానన్నారు అంటుంటే వాసుకు ఏం చెప్పాలో అర్థం కావట్లే. ఈరోజు తల్లితో ఏం చెప్పక, ఆ రోజు తల్లితో ఏమీ చెప్పక, తర్వాత రోజు మల్లిక ఫ్యామిలీని పిలిపించాడు. మల్లిక వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాసు ఇంటికి వచ్చారు. వాసు కామాక్షి గారు తెచ్చిన సంబంధం గురించి చెప్పాడు. కామాక్షి అస్సలు మల్లికని చేసుకోవటానికి ఇష్టపడటలే. ఆ రోజే కామాక్షి కుదిరించిన సంబంధం వాళ్ళు వచ్చారు. ఇంట్లో పెద్ద రణరంగమే అయినది. ఒకరికి ఒకరు పొంతన లేకుండా ఇష్టానుసారంగా గొడవ పడుతున్నారు. మల్లికకు వాళ్ళ బావ దక్కడు అని అర్థమైపోయింది. మల్లిక ఇంట్లోకెళ్ళి పసుపు కొమ్ముకి పచ్చదారం కట్టుకొని చెట్లకు వేసే పురుగుమందు డబ్బా తీసుకొని బయటికి వచ్చింది. వాసు ముందర నిలబడి, బావా, నేనంటూ బ్రతికితే నీతో బ్రతుకుతా, నువ్వు నాకు కావాలి, నేను నీకు కావాలని కూడా నాకు తెలుసు. ఈ క్షణం నువ్వు వద్దంటే చెప్పు, ఇక జన్మలో నన్ను విసిగించను. నేను భూమి మీద ఉండను. ఇక్కడే వీళ్ల ముందే నన్ను నిదాన్ని చేసుకుంటావా? ఇదిగో తాళి, ఇది కడితే నీ భార్యగా ఇంట్లోకి పోతా, లేదా నా శవమైనా బయటికి పోతుంది అని బెదిరించింది. కామాక్షి గారికి కోపం వచ్చి, బెదిరిస్తున్నావా నా కొడుకుని? అమాయకుణ్ణి చేసి చస్తే చావు అని కరాఖండిగా చెప్పింది. మల్లిక వాసు కళ్ళల్లోకి చూసింది. కళ్ళు ప్రేమని చూపిస్తున్నాయి, కానీ తాళి కట్టడానికి చేతులు రావటం లేదు. వాసు తల్లి మాట మీరడని తాళి లంగా బొందుకు దోపింది. మందు డబ్బా ఓపెన్ చేసి నోట్లో పోసుకోబోయింది. వాసు డబ్బాని విసిరికొట్టి చెంప మీద ఒక్కటి వేసి లంగా బొందుకు ఉన్న తాళి తీసి కట్టేశాడు. మెడలో తాళి చూసుకొని కళ్ళల్లో మెరుపుతోటి మల్లిక వాసుని చూసింది. కామాక్షి కొడుకును గట్టిగా కేకలు వేసి, నువ్వు చేసిన పనేంటి వాసు అని గద్దించింది. వాసు, నువ్వెంత వెతికి తెచ్చినా నన్ను తన ప్రాణానికి మించి ప్రేమించే భార్యను తేలేవు. కట్న కానుకలంటావా, అవి లేకపోయినా బ్రతకొచ్చు. ఇప్పటి వరకు మనకు ఆస్తిపాస్తులు లేకపోతే బ్రతకలేదా? అలాగే ఇప్పుడు కూడా. అది నేను లేకపోతే బ్రతకదు. అంత ప్రేమించే భార్యను నేను దునియా అంతా వెతికినా దొరకదు అని వాసు అన్నాడు. కామాక్షి, ఏం మందు పెట్టి ఏం మాయ చేసిందిరా మల్లికను చూస్తూ అన్నది. వాసు, దాన్నేమీ అనద్దు. అది చావటానికి సిద్ధపడింది, కానీ దాని ప్రేమ విషయం నాకు చెప్పలే. నిన్నటి వరకు కూడా అది చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నది, కానీ నీకిష్టం లేకుండా ఈ గడపలో కాలు పెట్టాలనుకోలేదు. నేను నిన్న వెళ్ళినాక నాకు దాని ప్రేమ విషయం తెలిసి, నువ్వు నా దానివి మల్లిక అన్నాకనే అది ఈరోజు ఇంత ధైర్యంగా నీతో మాట్లాడుతుంది. అమ్మా, ఇక ఈ గొడవలు ఇంతటితో వదిలే. ఇప్పుడు నువ్వు అవునన్నా కాదన్నా అది మన ఇంటి కోడలు అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ సర్ది చెప్పి పంపించేశాడు. వాసు వాళ్ళ మామయ్యతో మంచి రోజు చూసి పెళ్లి ముహూర్తం పెట్టించండి, మల్లికని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని నా ఇంటికి తెచ్చుకుంటాను అని మల్లిక తండ్రికి చెప్పాడు. మల్లిక తండ్రి ఆనందంతో భార్య బిడ్డను తీసుకుని ఊరెళ్ళిపోయాడు. మల్లిక తండ్రి ఒక ముహూర్తాన తన తాహతకు తగ్గట్టు అంగరంగ వైభవంగా మల్లికకు వాసుకి కళ్యాణం జరిపించాడు. తనకున్నంతలో చీర సారెతో అత్తారింటికి పంపాడు.
కామాక్షి ఇద్దరి చేత వ్రతం చేయించి మల్లికను వాసుని మల్లిక పుట్టింటికి పంపింది. మంచి రోజు చూసుకొని వాళ్లకు శాంతి ముహూర్తం పెట్టించారు. శాంతి ముహూర్తం రోజు మల్లికను కోమలి అందంగా అలంకరించి అల్లరి పెట్టింది. ఆ రోజు మల్లికకు మనసైన వాడైనా ఆడపిల్లకు ఉండే సిగ్గు బిడియాలు మల్లికకు లేకపోలేదు. కోమలి గదిలో వదిలి మల్లిక వాళ్ళ అమ్మానాన్న తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. గదిలోకి వచ్చిన మల్లిక కనులు పైకెత్తి వాసుని చూసింది. వాసు తెల్లని బట్టలలో ఎంత అందంగా ఉన్నాడో వర్ణించటానికి. మల్లిక తన మనసులో నేను కవినన్నా కాకపోతిని అనుకుంది. చూసే 2 కళ్ళు సరిపోవటం లేదు. తన అణువణువు నింపుకున్న వాసుని ఆ గదిలో చూస్తే తరువాత జరగబోయే కార్యం ఆలోచనకు రాగానే నిలువెల్ల పులకించిపోయింది. ఈ రోజుతో నా బావ నా సొంతం అనే ఆలోచన రాగానే వాసుకి దాసోహం అయిపోవాలి, అతని పాదదాసిని అయిపోవాలి అనిపించింది. వాసు మల్లికను పైనుంచి కిందికి చూసి వాసుకి మనసులో కొంచెం రంగు తక్కువ కానీ మంచి హైటు వెయిట్తో చక్కటి శరీర కొలతలతో జున్ను ముక్క మాదిరిగా ఉన్న మల్లికను చూసి వాసుకి అప్పటి వరకు నిద్రావస్థలో ఉన్న తన వయసు దాహం ఒక్కసారిగా మేల్కొంది. వాసు మల్లిక దగ్గరికి వచ్చి గడ్డం కింద చెయ్యి పెట్టి పైకి లేపి నా కళ్ళల్లోకి చూడవే ఏ మల్లి అనగానే నిదానంగా కనురెప్పలు పైకి లేపింది. వాసు సంధిస్తున్న ప్రేమ బాణం మల్లిక గుండెల్లో దిగబడ్డాయి. మల్లిక విసురుతున్న చూపు వాసు గుండెల్లో దిగబడ్డాయి. వాసు మల్లిక చేతిలో పాల గ్లాసు తీసుకొని తాను కొన్ని తాగి మల్లికకు తాపాడు. ఇష్టంగా మల్లిక పాలు తాగింది. ఆ పెదవులు తుడిచే అంతలో మల్లిక చేతుల్ని గట్టిగా పట్టుకుని పెదవులు అందుకున్నాడు. లాస్ట్ గుక్కెడు పాలు మింగుడు పడనీయకుండా వాసు జుర్రేసుకున్నాడు. ఆ విపత్కర పరిణామానికి మల్లిక బిగుసుకుపోయింది. వాసు మల్లిక నడుము మడతలను సవరిస్తూ నడుంపై వీణలు మీటాడు. మల్లిక తనువులో రసరమ్య రాగాలను ఆలపించాయి. మల్లిక దేహం పులకించి వయసు పరువళ్ళు తొక్కుతుంది. వాసు మెల్లిగా బెడ్ మీదికి చేర్చి మళ్ళీ ఈరోజు నువ్వు నన్ను ఎంత ప్రేమించావో చూపించాలి, నేను నిన్ను ఎంత ప్రేమిస్తానో చూపిస్తా అని వాసు అనగానే బెడ్ మీద ఉన్న మల్లిక వాసు గుండెల మీద ఉన్న చొక్కాని చేతి పిరికిళ్లతో బిగించి దగ్గరికి గుంజుకొని అదరాలను కలిపేసింది. తన ప్రేమను ముద్దులో కొంచెం చూపి మిగిలింది వేరేలా చూపిస్తా బావా అన్నట్టు వదిలింది. ఇష్టంగా ఇచ్చిన ముద్దును ఆస్వాదిస్తూ తన పక్కకు చేరి మల్లిక చీర కొంగును తప్పించాడు. బహిర్గతమైన తన గుండె బరువులను చూస్తూ అటు నుంచి కిందకు చూసి నడుముకేసి చూసిన వాసు కళ్ళు తిరిగాయి. అంత హైటులో నుంచి ఇంత లోయలో పడిపోయినట్టు వాసుకు అనిపించింది. నీకోసమే దాచిన అందాలు బావా, నీవు ఏలని తనువులోని భాగాలు నాకు వద్దు బావా, నీకోసమే కన్నె సొగసులు అన్నట్టు ప్రతి ఒక్క భాగం సృజిస్తూ తడిముద్దులు అద్దుతూ మల్లికను సొంతం చేసుకుంటూ వాసు మల్లిక సొంతం అవుతూ ఇష్టంగా ఒకరికొకరు జంట నాగుల వలె పెనవేసుకుని సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టారు. ఇద్దరికి ఎక్కడా కొత్తదనం లేదు, ఇద్దరు ఎక్కడా భయపడటం లేదు. ఒకరి కోసమే ఒకరు దేహము అన్నట్టు ఉన్నాయి. మల్లిక తన ప్రాణాన్నంతా ఒకచోట ప్రేమగా చేర్చి వాసుకు వడ్డిస్తుంది. తన సఖి అందిస్తున్న ప్రియమైన విందును ఇష్టంగా ఆరగిస్తున్నాడు. ఒకరికి ఒకరు పోటీ పడుతూ, ఒకరు ప్రేమతో, ఒకరు గర్వంతో, ఒకరిలో ఒకరు మమైకమైపోతూ, మొదటి కలయిక అయినా కానీ ఎంతో అనుభవంలో ఉన్న వారిలా ఒకరిలో ఒకరు మమైకమైపోయారు. మల్లిక అందిస్తున్న అందాల విందుకు వాసు ఒకానొక టైంలో తనకు తాను కంట్రోల్ తప్పి మల్లికపై రాక్షసుడిగా మారి మల్లికని బాధ పెట్టినా కానీ అంతటి బాధను కూడా ఇష్టంగా స్వీకరిస్తూ తనకు అనుకూలంగా మారుతున్నది. ఆ క్షణం తన ప్రాణం పోయినా కానీ ఇష్టంగా వాళ్ళ బావకి తన ప్రాణమే ఇచ్చేయాలి అనే అంతటి ప్రేమ ఆమెది. ఇటువంటి ఒకరోజు తన జీవితంలో వస్తుంది అన్న ఆశలు లేని ఆమె జీవితంలోకి వాసు వసంతంలా వచ్చినట్టు అనిపించింది. వాసు తన జీవితంలోకి తన దేహంలోకి వచ్చిన వేళ ఆమె మనసు
చిగురించి పువ్వులు పుష్పించి అందులోని మకరందాన్ని వాసుకి అర్పిస్తూ తాను సంతోషించి వాసుని ఆనంద డోలికలలో తేల్చేసింది. వారిద్దరి మధ్య ప్రేమ ఎలా ఉంది అంటే గాలి కూడా వారి మధ్యకి వెళ్ళటానికి నానా ప్రయత్నాలు చేస్తుంది. ఎంత ప్రయత్నించినా కొద్దిగా కూడా గాలికి చోటు ఇవ్వలేదు. ఇద్దరికీ ఎక్కడా అలుపన్నది లేదు. ఇష్టంగా ఒకరికొకరు మమేకమై ఒకరికొకరు సొంతమై ఒకరిలో ఒకరు చేరిపోతున్నారు. ఆ రాత్రి వారికి జీవితంలో మరచిపోలేని మరపురాని రోజులాగా ఒక తీయని వేడుకే అయినది. ఒకరి మనసులో కోరుకున్నది దక్కిందని, ఒకరికి కోరి వచ్చి తన జీవితాన్ని వసంతం చేసిందని, ఇద్దరికీ తృప్తితో నిండిన మరపురాని రోజుగా, మరువలేని రోజుగా మారింది. వారికి ఏ పట్టు పరుపులు అవసరం లేదు. వారికి ఏ ఏసీ గదులు అవసరం లేదు. వారికి ఏ బిల్డింగ్లు అవసరం లేదు. వారికి కోటాను కోట్ల డబ్బు అవసరం లేదు. వారి ఇరువురు అనుభవించిన సంతోషం ముందర సృష్టిలో ఉన్న ఏ సంపద వారికి అంత ఆనందం ఇవ్వదు. మల్లికకి నీకు నీ బావ కావాలా? భోగ భాగ్యాలు, ధన ధాన్యాలు, వజ్ర వైడూర్యాలు, సకల సంపదలు కావాలా అని అడిగితే సృష్టిలో ఉన్న ఏ ఐశ్వర్యం మొత్తం కూడా నా బావతో సమానం. నా బావ నా పక్కన ఉంటే నేలపై పడుకొని ఒక్క పూట తినైనా బ్రతికేస్తా అనే అంతటి ప్రేమ ఆమెది. ఆ ప్రేమకు దాసోహం అతను. కోరి వలచి వచ్చిన చెలి తన హృదయ దేవిని చేసుకున్నాడు. భార్యాభర్తలుగా మారిన ఆ దంపతులకు లోకంలో ఉన్న ఆనందం అంతా వారి ముందరే కనపడింది. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే 1000 కాంతులు వెదజల్లుతున్నాయి. వాసు ఆ రాత్రి మల్లికని ఎన్నిసార్లు తన సొంతం చేసుకున్నా మల్లిక కూడా కాదనకుండా వాసుకు అనుకూలంగా మారి తనను తాను ఇచ్చేసింది. ఆ జంటను చూసిన ఆ రాత్రికి కూడా ముచ్చటేసింది. అలా సంతోషంగా మల్లిక వాసుతో ఉంటుంటే గత 15 రోజుల క్రితం వాసుకి ఏదో విపరీతమైన కడుపు నొప్పి అని హాస్పిటల్కు తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు వాసు మంచిగానే ఉన్నాడు. మల్లిక ఎందుకంత వేదన పడుతుందో కోమలికి అర్థం కాలేదు. వాసు బాధపడితే మల్లిక పడరాని పాటలు పడి అప్పు తెచ్చి ఆపరేషన్ చేపించారు. బతికాడు. అప్పు ఏదో ఒకరోజు తీరుతుంది. మరి మల్లిక అంతలా ఎందుకు ఏడుస్తుంది? అర్థం కాక కోమలి ఆలోచిస్తున్న క్షణమున మల్లిక వాసు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారని తెలిసి మల్లిక తల్లిదండ్రులు ఇద్దరు వాసుని చూడటానికి ఇంటికి వచ్చారు. హాస్పిటల్లో జరిగినది వాసుకి, మల్లికకి, కామాక్షికి తప్ప ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. వాసుకి ఏమి జరిగిందనేది మల్లిక, కామాక్షి కూడా ఎవ్వరికీ చెప్పలేదు. మల్లిక తల్లిదండ్రులు వాసుని పరామర్శించి కామాక్షికి ధైర్యం చెబుతూ కామాక్షిని ఓదారుస్తున్నారు. అక్కడ వారికి తెలియని విషయం ఏమిటంటే తమ బిడ్డ జీవితం నిలువున నాశనం అయిపోయింది అనే సంగతి తెలియలేదు. వాసుకి ఏదో కడుపులో నొప్పి వచ్చింది. చిన్న ఆపరేషన్ చేశారు. తగ్గిపోయాక మామూలు మనిషి అవుతాడు అనుకున్న వారికి మల్లిక ఏమీ చెప్పక చూస్తూ ఉన్నది. కామాక్షికి తప్పలేదు. ఏమి జరిగినా మల్లిక తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాలి, తప్పదు అనుకుంది. కామాక్షి వాళ్ళ అన్న వదినను కూర్చోబెట్టి వాసుకి 24 గంటల కడుపులో నొప్పి అని మేము హాస్పిటల్కి తీసుకువెళ్ళినాము. అక్కడ డాక్టర్ మూలాన జరగరానిది ఒకటి జరిగినది అని ఏడుస్తుంటే మల్లిక వాళ్ళ నాన్న చెల్లెని ఓదార్స్తున్నాడు. ఏం జరిగిందమ్మా అని నిదానంగా అడుగుతున్నాడు. కామాక్షి ఇక తట్టుకోలేక మల్లిక జీవితం నాశనం అయిపోయిందన్నా, వాసు ఇక సంసారానికి పనికిరాడు అని చెప్పింది. మల్లిక తండ్రి తల్లి ఇద్దరు ఏం వింటున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఆపరేషన్ చేస్తే ఒక 3 నెలలు సంసార జీవితం ఉండదేమో కానీ సంసారానికి పనికి రాకపోవటం ఏంటి? అన్నీ నీ పిచ్చి మాటలు అని చెల్లికి చెప్తున్నాడు. కామాక్షి ఇంకా కొంచెం ఎక్కువ ఏడుస్తూ డాక్టర్ చేతగాని తనం మూలాన నా కొడుకు చేతగాని వాడయ్యాడని ఇంకా గట్టిగా ఏడుస్తూ నిజంగా ఇలా జరిగిందన్నా ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు అని ఎక్కి ఎక్కి ఏడ్చింది. మల్లిక తండ్రి గబాలన పైకి లేచి నా అల్లుడు జీవితం ఇలా చేసిన వాడిని నేను బ్రతకనియ్యను, వాడిని నేను పోలీస్ స్టేషన్కి గుంజుతా అని గట్టిగా కేకలు వేస్తున్నాడు.
వెంటనే మల్లిక వచ్చి వాళ్ళ నాన్న చేతులు పట్టుకొని, నాన్న నువ్విప్పుడు స్టేషన్లో పెడితే ఏం జరుగుతుంది అని అడిగింది. డాక్టర్కి శిక్ష పడుతుంది, దానివల్ల ఉపయోగం అని మల్లిక అడిగింది. మనకు అన్యాయం జరిగినప్పుడు ఎదిరించాలి కదమ్మా. మల్లిక, మనకు అన్యాయం జరిగితే ఎదిరించాలి, నేను కూడా కాదనను. కానీ ఇప్పుడు వెళ్ళి డాక్టర్ని నిలదీస్తే రేపటి నుంచి నా బావ ఎలా బ్రతకాలి? నాకు తెలియదా ఎదిరించటం? ఇప్పుడు రచ్చ చేసుకుంటే నా బావ సంఘంలో ఏమని నిలబడాలి? వద్దు, నేనెవరిని శిక్షించదలుచుకోలేదు. నాకెవరి నుంచి నష్టపరిహారమూ వద్దు. ఇది మన 5గురికి తప్ప ఇంకో మనిషికి తెలిసిన నాడు నా ప్రాణాలు ఉండవు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మల్లిక తల్లి మల్లిక చెంప పగలగొట్టి, ఏం చేయటానికి ఇక్కడ ఉండేది? పద మనంటికి వెళదాం. ఒక ఆడపిల్లని కని ఒక అయ్య చేతిలో పెట్టేది బిడ్డ సుఖంగా కాపురం చేసుకుంటుందని. కాపురమే లేని దానికి ఇక్కడ నువ్వెందుకు అని గట్టిగా అడిగింది. అప్పుడు మల్లిక, నా భర్తను వదిలేసి నా పిల్లలను వదిలేసి వస్తే నాకు పెళ్లి చేస్తావా అని తల్లిని గట్టిగా నిలదీసింది. నా భర్త నాతో కాపురం చేస్తేనే భర్త అవుతాడా? నా పిల్లలకు తండ్రి కాడా? ఏం మాట్లాడుతున్నావమ్మా? భర్తకు మంచిగా లేకపోతే వదిలేసి పోవాలా? ఆడపిల్లకి మొగుడు అన్ని రకాలుగా చూస్తేనే ఉండాలా? మనం అడవిలో బ్రతకటం లేదమ్మా, మనుషుల మధ్య బ్రతుకుతున్నాము, సమాజంలో బ్రతుకుతున్నాము. మనకి ఒక కుటుంబం ఉంది, దానికి అంతో ఇంతో పరువు ఉంటుంది. నన్ను ఇవాళ ఎక్కించి నా భర్త చేతకాని వాడని సంఘంలో నిలబెట్టమంటావా? అలా నా భర్తని సంఘంలో నిలబెట్టి నా మొగుడు ఇక నాతో సంసారం చెయ్యడు, ఇక నా పక్క ఖాళీ, మీరందరూ రండి అన్నట్టు ఉంటుంది. నన్ను, నా పిల్లలని, నా భర్తని కాస్త గౌరవంగా బ్రతకనీయమ్మా అని మల్లిక వాళ్ళమ్మకి గట్టిగా చెప్పింది. మల్లిక వాళ్ళమ్మ, జానకమ్మ, ఇంత చిన్న వయసు నుంచి మొగుడు లేకుండా ఉంటావా? నీకేమంత కర్మ వచ్చింది? నీ పిల్లలను తీసుకుని నా దగ్గరికి వచ్చేయి, నీ పిల్లలను సాకి నీకు మళ్ళీ పెళ్లి చేస్తా అనగానే మల్లిక వెంటనే, నా మెడలో తాళి పడిన తరువాత నేను ఆయనకి ఇల్లాలని, ఇక నా జీవితం ఈ ఇంట్లోనే అయిపోవాలి. దానికి కాదు కూడదని రచ్చ చేస్తే మీకు మీ బిడ్డ బ్రతికి ఉండదు. నీ బిడ్డ సుఖం కావాలా? నీ బిడ్డ శవం కావాలా? నా భర్తని వదిలేసి రమ్మన్న మీరు నాకేమీ కారు. నా పిల్లలకు తండ్రి కావాలి, నా పిల్లలకు తల్లిగా నేను కావాలి. తల్లిదండ్రులు ఉన్న మేము మా పిల్లలను మాకు దూరం చేస్తానంటే తల్లివని కూడా చూడను. ఇక నుంచి నా ఇంటి మొత్త కూడా తొక్కొద్దు. ఈ విషయం మీ నోటి నుంచి బయట వచ్చిన నాడు నీ బిడ్డ మీద ఒట్టు అంటూ ఏడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. వాసు అంతా విన్నాడు. మనసులో ఇది నన్ను వదిలిపోలేదు, పిల్లలు నేను ఆగమైపోతామని దాని జీవితం బలిపెట్టుకోవాలనుకుంటుంది. దీని పిచ్చి ప్రేమతో దానికే ఎప్పుడు సుఖం అనేది ఉండటం లేదు. ముందు జీవితంలో ఏమి జరగనుందో అనుకుంటూ బాధపడటం తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయుడయ్యాడు. మల్లిక తల్లిదండ్రులు ఇద్దరు బిడ్డ జీవితం ఇలా అయిందని శోకసంద్రంలో తిరిగి ప్రయాణం అయ్యారు. కామాక్షికి మల్లిక తీసుకున్న నిర్ణయం, తన కొడుకుపై ఎంత ప్రేమ, తన కొడుకు గురించి ఎంత ఆలోచిస్తుంది. ఒకప్పుడు తను చేసిన పిచ్చి పనికి తానే సిగ్గుపడుతుంది. ఏ ఆడపిల్ల అటువంటి పరిస్థితుల భర్తకు తోడుగా ఉండదు. పనికిరాని భర్తతో ఏమి అవసరం అనుకుంటుంది. కానీ మల్లిక అలా అనుకోలేదు. తన పిల్లల భవిష్యత్తు, తన భర్త పొరుగు తాను కాక ఎవరు కాపాడతారని తనకు తాను నిర్ణయించుకొని జీవితానికి ఎదురుడ్డి పోరాడాలనుకుంది. కోమలి మల్లిక ఇంట్లో ఏదో గొడవ జరుగుతుందని వాళ్ళ ఇంటి పక్కకు వచ్చింది. వాళ్ళు మాట్లాడుకున్న ప్రతి విషయము తెలిసింది. కోమలి గుండె బ్రద్దలైంది. ఇప్పుడు మల్లిక జీవితం అగాధమా? చావుదాకా వెళ్ళి చేసుకున్న మొగుడు ముచ్చటగా 3 నాళ్ళైనా అని బాధపడింది. కన్నీటి పర్యంతం అయినది. మల్లిక వాళ్ళ అమ్మా నాన్నలతో గొడవపడి ఏడుస్తూ లోనికి వెళ్ళినప్పుడు వెనక గుమ్మం నుండి మల్లిక దగ్గరికి కోమలి వెళ్ళింది. మల్లిక కోమలిని చూసి తను అంతా విన్నదని అర్థమైంది. గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. కోమలి ఏమని ఓదారుస్తుంది? మల్లిక తనతో నా బావతో ప్రతి రేయి తొలి రేయి అని చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ బాధను ఎలా పోగొట్టలేస్తుంది? అందుకే మల్లిక ఏడవగలిగే అంత ఓపిక ఉన్న వరకు ఏడవనిచ్చింది. మల్లిక ముఖమును చేతుల్లోకి తీసుకుని, పిల్లల కోసం నువ్వు ధైర్యంగా ఉండకపోతే పిల్లలు ఆగమైపోతారు. ఆడపిల్లలు, మల్లిక
నువ్వు గుండె ధైర్యంగా ఉంటేనే వాసు కూడా నిలబడగలుగుతాడు. మన మధ్యతరగతి జీవితాలకు డబ్బు ప్రతి విషయంలో లోటే. వాసు ఇప్పట్లో పని చేయలేక నువ్వు పనికి రాక ఇల్లు ఎలా గడుస్తుంది? మనసు స్థిమితం చేసుకుని రేపటి నుంచి పనిలోకి పోదాం. నీ మనసు కూడా నలుగురిలో కుదుట పడుతుంది అని సముదాయించి కోమలి మల్లిక ఇంట్లో అందరికీ భోజనాలు వడ్డించి తిన్న తరువాత ఇంటికి వెళ్ళింది. కోమలికి మనసు విపరీతమైన బాధ మొదలైనది. అది ఇప్పటి నుంచి సంసార జీవితానికి దూరంగా ఉండటానికి మల్లిక ఏమైనా ముసల్దా? దాని మనసును అది కట్టుదిట్టం చేసుకున్న దాని శరీరం దానికి సహకరిస్తుందా? దాని వయసు దానికి సహకరిస్తుందా? అది అనుకున్న జీవితం ముందుకు నడిపించగలదా అనుకుని కోమలి వెళ్ళిపోయింది. మల్లిక ఇలా ఆలోచిస్తూ ఉంటే ఏం ఉపయోగం లేదు. ఇప్పటికే ఆర్థికంగా 50,000 అప్పు. బావ ఇప్పుడు పనిలోకి వెళ్ళి తేవటానికి కూడా కలవదు. కనీసం ఇల్లైనా గడవాలి అనుకొని తన్ను తాను సముదాయించుకొని ఉదయం త్వరగా పనిలోకి వెళ్ళాలి అని పెందలాడి లేచి పొలం పనికి బయలుదేరింది. పొలం పని ముగించుకొని మల్లిక కోమలి ఇద్దరు ఇంటికి 6 గంటల సమయాన చేరారు. మల్లిక వాళ్ళ అత్త కాసిన్ని వేడి నీళ్లు పెట్టి ఉంచి స్నానం చేసి వంట చేసింది. మల్లిక పిల్లలకు అన్నం తినిపిస్తుంటే వాసు తల్లిని అన్నం పెట్టన్నాడు. ఆసుపత్రికి వెళ్ళి వచ్చే దగ్గర నుంచి వాసు కనీసం మల్లికతో మాట్లాడకపోవటం ఆమెకి ఎంత బాధగా ఉంది అంటే, అలా ఉంటేనే భార్యాభర్తలా లేకపోతే కాదా? భర్త గుండెల్లో తలదాచుకుని పడుకున్నా చాలదా అని మల్లిక బాధ. వాసు తనని దగ్గరికి తీసుకుని తనలో ఆశలు రేపటం కరెక్ట్ కాదు. తన జీవితం ఎలా కొనసాగించాలంటే ఆమె అలా కొనసాగించాలి. ఇక ఆమెతో దగ్గరగా ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు అనే నైజం వాసుది. అలా అప్పులతోటి కష్టంగా ఇల్లు గడుస్తుంది. మల్లిక ఇంటికాడ రాత్రి మిషన్ కుట్టిన బట్టలు సరిగా రాక వారి సంసారాలు వెళ్ళటానికి కష్టమవుతున్నాయి. ఒకరోజు కూలి ఉంటే ఒకరోజు ఉండదు. మల్లిక కోమలి ఇద్దరు టైలరింగ్ షాప్ పెట్టుకుందాము అనుకున్నారు. మల్లికకు ఇప్పటికే అప్పు భారం వల్ల కోమలిని పెట్టమన్నది. వర్క్ ఉంటే వచ్చి చేస్తాను అని మల్లిక యథావిధిగా పొలం పనులకు వెళ్ళింది. ఎప్పుడైనా వారిద్దరూ కలిసే పని చేసుకునేవారు. ఇప్పుడు అలా కాస్త వేరయ్యారు. అలా ఇలా వాసు కోలుకొని పనిలోకి వెళ్తున్నాడు. కానీ మనిషి ఆందోళనతో తాగుడుకు బానిస అయ్యాడు. మల్లిక జీవితం నరక యాతన అయినది. భర్త ఆదరణ లేదు. ఏదైనా 1 రూపాయి తెస్తే తన తాగుడికే పెట్టుకుంటున్నాడు. ఆమె పిల్లలను బ్రతికించుకోవాలి. ఆమెకి పని నడవక చాలా కష్టమైపోతుంది. అలా మల్లికకి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఈలోపు మల్లిక తండ్రి మల్లిక జీవితం ఇలా అయిపోయింది అని ఆందోళనతో మరణించాడు. తండ్రి మల్లిక జీవితం ఇలా అయిందని దిగులుతో చనిపోయాడు అని మల్లిక ఎంతో వేదనకు గురి అయ్యి, మల్లికకు చిన్నప్పటి నుంచి తండ్రి అంటే ప్రాణంగా ఉండేది. అలా తల్లి ఇంటికి చేరింది. అక్కడికి చేరిన మొదలు తండ్రి చనిపోవటం, తల్లి అలా మల్లిక జీవితం ఇలా. మల్లిక తల్లి చాలా వేదనకు గురైంది. కనీసం వాసు ఇంట్లో తిండికైనా చూసుకోకుండా చేసిన వరకు తాగి ఉండటం, బిడ్డ చేసుకుని పిల్లలను బ్రతికించుకోవటం, అంత చిన్న వయసులో సంసార జీవితం లేకపోవటం మల్లిక తల్లిని కూడా కృంగదీస్తుంది. కానీ ముందు మల్లికను మార్చాలి అని ఒక గట్టి పట్టుదలతో ఉంది. ఎవరైనా తల్లి బిడ్డ జీవితం అగాధమైతే చూస్తూ ఊరుకోరు. ఆమె అలాగే. వాసు కొంచెం భార్య గురించి పిల్లల గురించి పట్టించుకోవటం లేదు. మల్లిక అంత త్యాగం చేసి వాసు కోసం పిల్లల కోసం అక్కడ ఉంటే వాసు సంసారం చెయ్యకపోయినా ప్రేమను చూపించినా బాగు అని మల్లిక బాగా వేదనకు గురి అయింది. కనీసం బిడ్డలకు తిండన్నా పెట్టాలిగా. ఒక తండ్రిగా అలా కూడా చూసుకోకపోవటం మల్లికని బాధిస్తుంది. కానీ వాసుని వదిలి ఉండే పరిస్థితి ఆమెది కాదు. అలా తండ్రి చనిపోయాడు అని తల్లి ఇంటికి చేరింది. తండ్రి దాన సంస్కారాలు అయ్యే వరకు అత్త భర్త ఉన్నారు. తర్వాత మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. జానకమ్మ మల్లికకు ఎంతో చెప్పి చూసింది. మల్లిక కూడా, అమ్మా, నా బిడ్డలకు తండ్రి లేకుండా చేస్తావా? నాకు సంసారం కావాలని నా బిడ్డలను అగాధం చేయలేను అని ఆమె నిర్ణయం ఆమె చెప్పింది. మల్లిక తండ్రి చనిపోయాడని జానకమ్మ తమ్ముడు అక్క కోసం చేసుకోవటానికి
చూసుకోవటానికి వచ్చాడు. మల్లిక తల్లి జానకమ్మ తమ్ముడికి ఇద్దామని ఒకప్పుడు అనుకుంది. కానీ మల్లికకు జానకమ్మ తమ్ముడికి 15 సంవత్సరాలు తేడా. మల్లిక 10వ తరగతి చదివే లోపలే అతను పెళ్లి చేసుకున్నాడు. మల్లిక తల్లి తమ్ముడికి పెళ్ళయింది, బిడ్డని చేసుకోలేదు అని చాలా రోజులు తమ్ముడితో మాట్లాడలేదు. ఇప్పుడు మల్లిక తండ్రి చనిపోయాడని మల్లిక మేనమామ వస్తూ పోతూ ఉన్నాడు. మేనమామకి ఇప్పటి వరకు ఏమీ తెలియదు మల్లిక గురించి. జానకమ్మ తమ్ముడికి చెప్పి వాపోయింది. మల్లిక మేనమామ పేరు జగన్. జగన్ మల్లిక పరిస్థితికి జాలిపడినాడు. జగన్ పిల్లలు చాలా పెద్దవారు, కాస్త ఊళ్ళో పలుకుబడితో బానే ఉన్నాడు. మంచి వయసులో ఉన్న మల్లికని కావాలి అనుకున్నాడు. అలా మల్లిక తండ్రి కర్మల వరకు వాళ్ళ అక్కతో మంచిగా ఉంటూ మల్లికనే మెల్లిగా మచ్చిక చేసుకుందాము అనుకున్నాడు. మల్లికకి జగన్ ఉద్దేశం అర్థమైంది. మల్లిక జగన్కి దూరం పెట్టింది. మల్లిక మీద ఆశతో జగన్ అక్కకు చేయవలసిన పనులను బావకు కర్మకాండలు గ్రాండ్గా చేశాడు. అంత ఖర్చు తమ్ముడు పెట్టుకున్నాడని మల్లిక తల్లి చాలా మురిసిపోయింది. అందులో జగన్ ఊళ్ళో పలుకుబడి ఉండి కాస్త డబ్బున్నవాడు, బిడ్డను కోరుకుంటున్నాడు. కాస్త మల్లిక బ్రతుకుతుంది కూడా, బతుకు కూడా ముంగట పడుతుంది అనుకున్నది. అయినవారు కదా అన్నట్టు. అలా కర్మలు గొప్పగా చేసి అందరి ముందు అక్కని చూసుకున్న వాడిలా బిల్డప్ ఇచ్చాడు. ఇంటి అల్లుడుగా వాసు ఏమీ చేయలేదు అన్నట్టు జానకమ్మకు తెలిసేలా చేశాడు. ఆ కర్మలలో జానకమ్మతో చిన్నపాటి ఘర్షణ వాసు తల్లికి జరిగింది. వాసు తల్లిని తీసుకుని మల్లికను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడ వాసు మల్లికని తీసుకుని పోలేక కాదు, అలా అయినా ఆమె ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు తండ్రి కూడా లేడు, తల్లి ఏదో ఒకటి చేసి ఒప్పిస్తుందిలే, మల్లిక జీవితం చక్కబడుతుందని వాసు మల్లికను కూడా తిట్టినట్టు అక్కడ వదిలేసి వచ్చాడు. మల్లికకు వాసు అలా వదిలి వెళ్ళిపోతుంటే తన ప్రాణం పోతున్నట్టు అనిపించింది. భగవంతుడు ఎందుకు నాకు ఇంత అన్యాయం చేశాడు? నా బావని నాకు కాకుండా చేశాడు. అటువంటి మనిషి నేను వద్దనుకోవాలి, కానీ అతనేంటి నన్ను వద్దనుకుంటున్నాడు? నన్ను వద్దంటే మరి పిల్లలు ఆడపిల్లలు కదా, ఆ మాత్రం ఆలోచన లేకపోతే ఎలా? ఈ రోజుల్లో పిల్లలు పెరగాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని. తల్లిదండ్రులు ఎంత కష్టపడితేనో అలా వారి చదువులు కొనసాగటం కష్టమవుతుంది. అలాంటి 2 ఆడపిల్లలు నేనేం చేయలేస్తా? నా దగ్గర వదిలేసి అలా ఎలా వెళ్ళాడు అని చాలా బాధతో రోధించింది. ఒకానొక టైంలో కనీసం పుట్టింటికి వెళ్తా అంటే కూడా నిన్ను వదిలి నేను ఉండలేను, నీకు దూరంగా ఉండలేను అన్నవాడు ఈరోజు అంత నిర్దాక్షిణ్యంగా వదిలి వెళుతున్న వాసును చూస్తే గుండె బ్రద్దలవుతుంది. ఇటు తండ్రి చనిపోయిన బాధ, అటు భర్త నిర్దాక్షిణ్యంగా వదిలి వెళుతున్నాడు. నా పిల్లల జీవితం ఏమైపోవును? తల్లిదండ్రులు చక్కగా ఉన్న పిల్లల జీవితాలే చక్కబడని రోజులు. అలాంటిది నేను ఒక్కదాన్ని 2 ఆడపిల్లలను చూసుకోగలుగుతానా? అలా ఎలా నన్ను వదిలేసి పోవాలనుకున్నావు బావా అని మనసులో మల్లిక రోదన వర్ణనాతీతం. అలా రోజులు గడుస్తున్నాయి. జగన్ మల్లిక మీద ఆశతో ఇంటికి వస్తున్నాడు. కానీ మల్లిక కలవటానికి ఇష్టపడటం లేదు. అయినా తను ఆ పని చెయ్యాలి అని కూడా అనుకోవటం లేదు. వాసు ఎలా ఉన్నా వాసుతో తన జీవితం, తన పిల్లలు అనే ఆలోచనలోనే ఉంది. ఆమె వయసు సహకరించలేదు. కానీ తను నా బావ కోసం నేను ఉండలేనా, అదే జీవితమా అని తనకు తాను మభ్యపెట్టుకుని కోరికలను చంపుకొని బ్రతకటం నేర్చుకోవటానికి ప్రయత్నిస్తుంది. అలా తల్లిని పుట్టింటి వారు నిద్రని అని జగన్ తన ఇంటికి తీసుకొని పోయాడు. జానకమ్మ వెళ్ళేటప్పుడు మల్లిక పెద్ద కూతుర్ని తీసుకుని వెళ్ళింది. మల్లిక చిన్న కూతురు ఇంట్లోనే ఉన్నది. జగన్ అక్కని మంచిగా పరామర్శించి అన్ని పెట్టి అక్కా తమ్ముళ్ళు జగన్ ఇంటి డాబా మీద కూర్చున్నారు. జగన్ భార్యకి ఒంట్లో అంతగా బాగుండదు. ఆమె పైకి రాలేదు. ఆమె ఏదో క్యాన్సర్ జబ్బు ఉండి మందులు వాడుతూ దరిదాపుగా సంసారానికి దూరంగానే ఉంటున్నారు. జగన్ ఈ విషయం మల్లిక తల్లితో చెప్పి బాధపడ్డాడు. జానకమ్మ ఇదే మంచి అవకాశం, జగన్ని మల్లికను కలిపేస్తే
దాని జీవితం బాగుపడుతుంది, ఇటు వీడి జీవితం బాగుపడుతుంది అనుకొని కాస్త మందు తాగిన జగన్తో, మల్లికని నీ సొంతం చేసుకోరా, దాని జీవితం బాగుపడుతుంది, నీ జీవితం బాగుపడుతుంది అని అక్క మేనకోడలి కోసం మార్గం సరళం చేయగానే జగన్ ఊరుకుంటాడా? జగన్, అక్క మళ్ళీ అసలు నన్ను చూస్తేనే చీదరించుకుంటుంది, అది నాకు లొంగిద్దా, నాకు నమ్మకం లేదు అని అన్నాడు. అక్క తమ్ముడు ఇద్దరూ కలిసి ఒక క్రూరమైన ఆలోచనకి వచ్చారు. ఆ రోజు ఇంట్లో ఎవరూ లేరు. దాన్ని లొంగ తీసుకో, తర్వాత అది నీతో ఉంటుంది. ఎలాగూ నీ భార్య ఉన్న సంసార జీవితం లేదు, దానికి భర్త ఉన్నా తీసుకుని వెళ్ళేటట్టు లేడు. ఆ పిల్లలను ఎలాగోలా నేను సాకుతా, దాని జీవితానికి ఒక ఆధారం చూపి దానితో నీ జీవితం ముడివేసుకో అని అక్క అంటే, అక్క నేను సమాజంలో పలుకుబడి ఉన్న వాడిని, లీగల్గా ఏం చేయలేను, నేను చేయగలిగింది ఇన్లీగల్గానే, దానికి ఏ కష్టం రాకుండా చూసుకుంటా, కానీ దానికైతే ముందుగా నేను ఉండలేను, దాని ముందు భవిష్యత్తుకి నువ్వు ఉండు, దాని వెనుక ఉండి దాని భవిష్యత్తు నేను చూస్తా అని అక్కకు నమ్మబలికాడు. మల్లిక తల్లి కూడా అదే అనుకుంది. సొసైటీలో ఒక పేరున్నవాడు ఈరోజు మల్లికతో అలా అంటే వాడిని వేరే రకంగా చూస్తారు. సరేలే, తల్లిగా అన్నీ నేను చూసుకుంటా, కానీ దానికి మంచి చెడ్డలు నువ్వే చూసుకోమని చెప్పి జగన్ని తన ఇంటికి తోలింది. కాస్త మందు తాగిన జగన్ మల్లిక అందాలను నెమరవేసుకుంటూ మల్లిక దగ్గరికి చేరాడు. మల్లిక వాళ్ళ ఇల్లు, మల్లిక చిన్నప్పటి నుంచి పెరిగిన ఇల్లే కాబట్టి పెద్దగా భయపడకుండా తన చిన్న కూతుర్ని పడుకోబెట్టుకొని నిద్రపోతుంది. అర్ధరాత్రి టైంలో జగన్ తలుపులు కొడుతుంటే మల్లిక ఎవరు ఈ టైంలో అని కిటికీ దగ్గర చూసింది. మల్లిక మామయ్యను చూసి కొంచెం కంగారు పడింది, కానీ తలుపు తీయకపోతే ఎలా అనుకొని ఏంటి మామయ్య అని గట్టిగా అడిగింది. జగన్, మా అక్క గదిలో ఏవో టాబ్లెట్లు ఉన్నాయంట, తీసుకుని రమ్మన్నది, తలుపు తీ అన్నాడు. మల్లికకి భయంగా అనిపించి నేను తీసుకుని వస్తాను అని వెళ్ళబోతుంటే జగన్, బయట నిల్చోబెట్టి తలుపు తీయకుండా ఎదవ నాటకాలు ఆడుతున్నావా అన్నాడు. మల్లిక ఇంకా భయం ఎక్కువైంది. తను ఇంతకు ముందు నుంచి తను చూస్తున్న చూపుల్లో తేడా ఉంది. తనతో ఆమె జీవితం ఊహించుకోలేదు. ఇప్పుడు తలుపు తీస్తే అతను తాగి ఉన్నాడు అనుకుంటా, ఏమైనా చేస్తే తను ప్రతిఘటించలేస్తుందా అని భయంతో, లేదు మామయ్య నేను తెచ్చి ఇస్తాను అని మరొకసారి వెనుదిరగబోతుంటే, మంచి మర్యాదగా తలుపు తీస్తావా, విరగ్గొట్టి వచ్చేనా అన్నాడు. మల్లికకి భయంగా ఉండి, కానీ ఇప్పుడు నేను ఏదన్నా చేస్తే చుట్టుపక్కల వారు వేరే రకంగా అనుకుంటారు. ఇన్ని రోజులు దగ్గరుండి తండ్రి కర్మలను అన్ని చక్కబెట్టిన వాడిని బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు అని అనుకుంటారు అని వచ్చి భయంతోనే తలుపు తీసింది. జగన్ ఒక్క ఉదుటిన లోపలికి వచ్చి గడియ పెట్టేశాడు. మల్లిక పరుగున తన గదిలోకి వెళ్ళబోయింది. తన గదిలో కూతురు ఉంది. మల్లిక గదిలోకి వెళ్ళి తలుపు వేసే లోపల జగన్ గట్టిగా నెట్టి మల్లికని బయటికి గుంజి ఆ తలుపు గడియ పెట్టేశాడు. మల్లిక, మామయ్య పాప నిద్రపోతుంది, ప్లీజ్ నీకు దండం పెడతా, నన్ను వదిలే, నేను పాప దగ్గర పడుకుంటా అంటే అది పడుకుంటుంది, లేవదు అని ఇంకో గదిలోకి గుంజుకొని వెళ్ళాడు. జగన్ మల్లికని బెడ్ మీద విసిరి ఆ తలుపు గడియ పెట్టి తనను చేరుకున్నాడు. మల్లిక జగన్తో, మామయ్య నీ కాళ్ళు పట్టుకుంటా, ఇది నీకు కరెక్ట్ కాదు, నాకు నా భర్త పిల్లలు ఉన్నారు, ఇలా మీరు నన్ను చేరపడితే నా జీవితం ఏమి కాను, నా పిల్లలు ఆగమైపోతారు అని ఎంతగా వేడుకున్నా జగన్ ఏమీ వినపడని వాడిలా, నీ మొగుడికి ఏమీ లేదని నాకు తెలియదు అనుకున్నావా, అంతా మీ అమ్మ చెప్పేసింది, నన్ను ఇక్కడికి తోలింది కూడా మీ అమ్మే, ఎన్ని రోజులు ఇలా ఉంటావు, నీకు సుఖం కావాలి, నాకు సుఖం కావాలి, నీ జీవితం నీది, నా జీవితం నాది, తెల్లవారితే మనకు నచ్చినప్పుడు మనం కలుసుకునేది రాత్రి మాత్రమే కదా, ఎందుకు భయపడతావు అని తనను చేరుకుంటున్నాడు. మల్లికకి మనసులు కలవకుండా తనువులు కలిస్తే అది రుచించదు, నన్ను వదులు, నేను నీతో అలా అస్సలు ఊహించుకోలేకపోతున్నా, నాకు నీతో అలా ఇష్టమే లేదు అని గట్టిగా కరాఖండిగా చెప్పింది. జగన్ ఈగో దెబ్బతిని, నీ మొగుడు వయసులో చిన్నవాడు, అందగాడే, కానీ మ్యాటర్ లేనప్పుడు ఎవడైనా ఏమైతుంది అని జబ్బ పట్టుకొని గట్టిగా పెదవులు అందుకొని తనని ముద్దు పెట్టుకుంటుంటే మల్లిక అసహ్యంతో గట్టిగా వెనక్కి నెట్టేసింది. నాకు నీతో ఇలా ఇష్టం లేదు అని చెప్తుంటే ఆడదాని ఒంటి మీద చెయ్యి వేయటానికి అసలు సిగ్గుగా అనిపించట్లేదా, నా మొగుడికి లేదు అని చెప్పి నేనేమైనా నీ ఇంటికి వచ్చి నువ్వు కావాలని కోరానా,
లేకపోతే ఊరి మీద పడి నా మొగుడుకు లేదుగా దగ్గరికి రండి అని ఎవరినైనా చెప్పానా? ఎవరు మీరంతా లేదు లేదు అనటానికి అని కోపంతో జగన్ని అరుస్తుంటే జగన్ అహంకారంతో మల్లికని గట్టిగా బెడ్ మీదికి గుంజుకుని తనని ఇష్టం లేకున్నా కానీ అల్లుకుపోతున్నాడు. మల్లిక ఎంత ప్రతిఘటించినా తన బలం సరిపోవటం లేదు. జగన్ రోజు బాగా తాగి తిని బగ్గబలిసి ఉన్నాడు. ఆమెను బలవంతంగా ఎక్కడెక్కడో తాకి ఆమెను వివస్త్రను చేసి ఆమె ఎంత వేడుకుంటున్నా కానీ విడిపించుకోకుండా తను అణువణువు తాకుతూ ఆమెకు ఇష్టం లేకపోయినా కానీ అతను ఇష్టంగా ఆమెను సొంతం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె ఎంత ప్రతిఘటించినా అతని బలం ముందు సరిపోవటం లేదు. జగన్ ఇష్టానికి ఆమెను చేస్తూ ఆమెను బలవంతంగా ప్రవేశించాడు. జగన్ దాహం తీరేదాకా ఆమెను వదిలిపెట్టలేదు. మల్లిక అసహనంగా అతనికి తన తనువు అప్పజెప్పి తన కళ్ళ వెంట నీరు కారుతుంటే, తన బావతో ఆమె గడిపిన జీవితం ఆమెకు గుర్తొస్తుంటే గుండెలు పగిలి ఏడుపు కంట్లో నుంచి వరదలై పారుతుంటే, జగన్ ఆమెను పైచాచికంగా సొంతం చేసుకుంటుంటే ఆమె మనసు అతనికి సహకరించట్లా. జగన్కు కూడా ఇంట్లో సరిగా లేక చాలా ఆనందించాడు. తన జీవితానికి మల్లిక కావాలి అనుకున్నాడు. మరుసటి రోజు మల్లిక తల్లి వచ్చే వరకు మల్లిక పరిస్థితి చూసి మౌనంగా ఉంది. మల్లిక తల్లి వచ్చాక కష్టంగా లేచి స్నానం చేసి బ్యాగు సర్దుతుంటే మల్లిక తల్లి ఎక్కడికి అన్నది. మల్లిక, అమ్మా, నీ బిడ్డ సుఖం కోసం నువ్వెలా చూస్తున్నావు? నా బిడ్డల సుఖం కూడా నేను చూడాలి కదా. నేను నీ దగ్గర ఇలా ఉంటే రేపు నా ఇద్దరి బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఊహించు. కన్న తల్లిదండ్రులు కలిసుండి ఆడపిల్లకి కన్యాదానం చేస్తుంటేనే ఆడపిల్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారవుతుంది. నేను ఇక్కడే ఇంకొన్ని రోజులు ఉంటే రేపు నా పిల్లలకి ఎలాంటి జీవితం ఇవ్వాలో తెలుసా? ఇక చాలు నువ్వు చేసిన వరకు. బావకు ఇలా అని మన 2 కుటుంబాలకు తెలుసు అనుకున్నాను. ఇక నీ తమ్ముడికి చెప్పావు కదా, నా బావని అసమర్థుడు అని నువ్వు లోకానికి చాటాలి అనుకుంటున్నావు. నీకు అర్థం కానిది ఒకటి చెప్పనా? నా మొగుడు అసమర్థుడు అయితే నీ బిడ్డ బజారుది అని నీకెందుకు అర్థం కావటం లేదు? రేపు నీ మనవరాళ్ళు, నాకు ఆ జీవితం వద్దు. ఇన్ని రోజులు బావ కనీసం పిల్లలకు కూడా పట్టించుకోవటం లేదు అని బాధపడ్డాను. కానీ ఈరోజు వెళ్ళి అడుగుతా, బావా, పిల్లల కోసం బ్రతుకుదాం లేదా మన నలుగురం ఒకటేసారి చనిపోదాం అని అడుగుతా. ఇలా లోకంలో బ్రతికేదానికంటే ఒక్కసారి అందరము చనిపోతే ఎవ్వరికి ఏ బాధ ఉండదు అని ఏడుస్తూ పిల్లలిద్దరినీ తీసుకుని వాసు ఇంటికి వచ్చింది. గుమ్మంలో మల్లికను చూసిన వాసు మనసులో, ఇది నన్ను వదిలిపెట్టదు, దాని సుఖం అది చూసుకోదు అని అతని కళ్ళల్లో సంద్రాన్ని రానివ్వకుండా, ఎందుకు వచ్చావు అని గట్టిగా అడిగాడు. మల్లిక బ్యాగు పక్కకు వేసి ఏడుస్తూ వాసు కాళ్ళ మీద పడిపోయి, బావా, నీకు నేను నచ్చకపోతే నీ కళ్ళ ముందే చచ్చిపోతాను. బయట ఉండి తల్లి మంచిది కాదు అని రేపు ఆడపిల్లలకు పేరు వచ్చిన దానికంటే కట్టుకున్న వాడి చేతిలో కడదాటిపోయింది తల్లి లేని పిల్లలు అని లోకం జాలిపడుతుంది బావా. నా కోసం కాకపోయినా మన ప్రేమకు ప్రతిరూపాలు కదా. వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే భగవంతుడు మనని తీసుకుని పోతే అది వేరు. ఉన్నన్ని రోజులు వాళ్ళకి తల్లిదండ్రులుగా ఉండి పెద్ద చేసి భవిష్యత్తు ఇద్దాము, లేదా అంటే నేను చచ్చిపోతేనే వాళ్లకు మంచి భవిష్యత్తు బావా అంటుంటే వాసు కూలబడిపోయి మల్లికను గుండెల్లో పొదువుకొని, నా దగ్గర ఏమందనుంటావే అని ఏడుస్తుంటే మల్లిక, ఏం కావాలి బావా? నీ ప్రేమతో జీవితకాలం బ్రతికేస్తాను. ఆ రోజు నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంది నీతో సుఖం కోసం కాదు బావా, నీతో జీవితం కావాలి అని. మన ఇద్దరికీ సుఖం లేదేమో కానీ 2 పిల్లలు, వాళ్ళలో మన జీవితం సంతోషంగా ఉంటుంది బావా. నీతో కలిసి బ్రతకాలని ఉంది. ఇప్పటికీ కూడా నువ్వు వద్దంటే చచ్చిపోవాలనిపిస్తుంది అని మల్లిక అంటుంటే వాసుకి మల్లిక ప్రేమని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక పిచ్చివాడవుతున్నాడు.
ఆ రోజు తనతో పెళ్లి కాదని చచ్చిపోవాలని ఉంది. ఈరోజు తనతో ఏదీ లేకపోయినా వాసు లేకుండా మల్లిక బ్రతకాలి అని ఆలోచించటం లేదు అని బాధగా అనిపించింది. ఇక ఆ రోజు నుంచి మల్లికను ఏ ఇబ్బంది పెట్టకుండా ఆమె ప్రేమలో అతను తడిచి ముద్దవుతూ ఆమె కోసం పిల్లల కోసం అని వాసు అన్ని వ్యసనాలను దూరం చేసి మల్లిక ప్రేమలో పిల్లలని చక్కగా ప్రయోజకులను చేశాడు. మగాడితో శారీరక సుఖం 10 నిమిషాలు, అతని ప్రేమ 24 గంటలు. మగాడు ఆడదాన్ని ప్రేమగా చూసుకుంటే ఆడదానికి వేరే ప్రపంచం ఏమిటి అని చూడదు. తన భర్త, తన కుటుంబం, అదే తన జీవితం. వాసు ప్రేమ మల్లికకు అర్థమైంది. అతనితో ఏమీ లేకపోయినా ఆ ప్రేమకు బానిస అయినది. ఆ తోడుని, ఆ ప్రేమను వదిలి కొన్ని రోజులు తల్లి దగ్గర ఉంటే ఆమె జీవితం చిరిగిపోయిన విస్తరవుతుంది అని గ్రహించగలిగింది. ఆడపిల్లకి ప్రేమించే తోడు ఉంటే 7 సముద్రాలు కళ్ళు మూసుకొని అతనితో దాటేస్తుంది. అందుకే మల్లికకి వాసుయే ప్రపంచం. మల్లిక ఇల్లాలిగా వాసుని ఏమీ లేకపోయినా ఒక మగాడిగా నిలబెట్టింది. అలా ఇద్దరు ప్రేమగా జీవిస్తూ పిల్లలని చక్కగా పెంచారు. వాసు భార్యని ప్రేమించేవాడు. ఆమెకేమి కావాలో అతను చూసుకుంటాడు. అదే మల్లిక చూసుకుంటే ఆమె జీవితంతో పాటు ఆమె పిల్లల జీవితం కూడా అగాధం అవుతుంది. ఆడపిల్లకి ఏ వయసులో అయినా తోడు, సంరక్షణ అవసరం. ఇలాంటి చిన్న చిన్న కథలు మీరు ఇష్టపడతాను అంటే మరొక కథతో మీ ముందుకు వస్తాను. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. కంపల్సరీ మీకు ఎలాంటి స్టోరీలు కావాలో చెప్పండి. ఈ స్టోరీ ఎలా ఉందో చెప్పండి. అసలు మీకు ఈ కథలో ఏం అర్థమైందో కామెంట్ చేసి చెప్పండి. వీలైతే షేర్ చేయండి. ఈ ఛానల్లో అన్ని స్టోరీస్ కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.